శుద్ధి కలిగిన కార్యకర్తలకు కొదవే ఉండదు. పార్టీ ఆదేశాలను శిరసావహించి దూసుకుపోయేవారు ఉంటారు. మహానాడులో పనిచేసేందుకు అనంతపురం నుంచి విజయవాడ వచ్చిన రంగనాథ్ కూడా అలాంటి వాడే. దివ్యాంగుడైన రంగనాథ్ 3 రోజుల ముందే వచ్చి పనుల్లో సహకరిస్తున్నాడు. టీడీపీ పట్ల తనకున్న ప్రేమ ఎలాంటిదో ఏపీ 24/7తో పంచుకున్నాడు. పార్టీలో కరుడుగట్టిన కార్యకర్తలు ఎంతమందో ఉన్నారు. నిద్రాహారాలు మాని అమితంగా ఇష్టపడే అభిమానులు కూడా ఎంతోమంది ఉన్నారు. ప్రస్తుతం మనతో అనంతపురం జిల్లాకు సంబంధించిన కోట్ల రంగనాథ్ ఉన్నారు. వీళ్ళ సోదరుడు ఎంపీటీసీగా కూడా పనిచేస్తున్నారు. 3 రోజుల ముందే ఈ మహానాడు ఏర్పాట్లో తలములకున కావడానికి దివ్యాంగుడైన ఆయన ఇక్కడ రావడం జరిగింది. పార్టీ అంటే ఎంత అభిమానం ఉందో ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, పార్టీలో ఎప్పటి నుంచి మీరు పనిచేస్తున్నారు? పార్టీ అంటే మీకు ఎందుకు ఇంత అభిమానం? పార్టీలో మన భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటువంటి ముఖ్యమంత్రిని మాలాంటి వాళ్ళు ప్రజలు ప్రతి ఒక్కరూ మన రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా మన చంద్రబాబు నాయుడు గారిని ఎంతోమంది ఆదరిస్తున్నారు. అలాంటి ప్రాంతంలో మనకి అలాంటి ముఖ్యమంత్రి మనకు ఉండడం వల్ల చాలా ఆనందము, చాలా సంతోషము. ఇటువంటి ఆనందకరమైన ముఖ్యమంత్రి మనకి దేశంలోనే మొట్టమొదటిగా మన చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్ల మన రాష్ట్రానికి కానీ మన దేశానికి కానీ ఎంతో ఉపయోగమని ఆయన వల్ల మేము చాలా నేర్చుకున్నాము. తెలుగుదేశం పార్టీ వల్ల ఎంతో నేర్చుకున్నాం. తెలుగుదేశం వల్ల ఇతరులకి ఎప్పుడు మనం కార్యకర్తగానే ఉంటూ సేవ అందిస్తూ పార్టీని బలోపేతం చేసుకుంటూ పార్టీని రాబోయే ఎలక్షన్లో కూడా అధికారం తీసుకురావడానికి కూడా మా వంతుగా కృషి చేయడానికి ఎంతో ఆనందంగా ఉంటున్నాం సార్. ఒకటి, మీరు రాయలసీమ ప్రాంతానికి చెందినవారు. ఈ 4 ఏళ్లలో టీడీపీ అధికారంలో ఉంది. టీడీపీ చేసిన అభివృద్ధి కార్యక్రమాల విషయంలో రాయలసీమ వాసిగా మీరు ఎలా ఫీల్ అవుతుంది? ఎంత సంతృప్తి ఫీల్ అవుతుంది? రాయలసీమ వాసిగా చాలా సంతోషపడుతున్నాం సార్. మాకంటూ ఏ లోటు లేదు. మన చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాల అన్ని ప్రాంతం అనకుండా రాయలసీమ అనకుండా కోస్తా అనకుండా ప్రతి వాడవాడల్ని డెవలప్ చేస్తున్నారు. కొద్ది సమయాభావం లేక కొన్ని అంతరాల విషయాలు ఇక్కడ మనకి లోటు బడ్జెట్ ఉండడం వల్ల కొన్ని అవకతవకలు జరుగుతుంటాయి. అవి కామన్. ఇప్పుడున్న పార్టీలు కానీ మిగతా పార్టీలు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళు లేనిపోని రాద్ధాంతం చేయడం వల్ల పార్టీకి నష్టం వచ్చే విధంగా మన పార్టీని ఎంతో అణగతొక్కాలనే దృఢనిశ్చయంతో వాళ్ళు తిరుగుతున్న ఈ లోటు బడ్జెట్లో ఉన్నా కూడా మన రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలపడానికి 18 గంటలు రోజు పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి ముఖ్యమంత్రి మనకి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉండి మన భావి తరాలకు ఎంతో ఉపయోగంగా కావాలని కోరుకుంటున్నాం సార్. ఇది రంగనాథ్ మనోభిప్రాయం. ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే రాష్ట్రాభివృద్ధి సాధిస్తుందని నమ్మకంతో ఉన్నారో ఆయన అనంతపురం నుంచి ఏదైతే 27వ తారీఖున మహానాడు ప్రారంభం కానుంది దానికి ముందుగానే కొద్ది రోజులు ముందుగానే ఆయన విజయవాడ చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆయన కూడా ఈ ఏర్పాట్లలో తన వంతు సహకారాన్ని అందించడం జరుగుతుంది. రానున్న రోజుల్లో టీడీపీ మరింతగా అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నది ఆయన అభిప్రాయంగా కనిపిస్తుంది. కెమెరామెన్ కిషోర్తో ప్రసాద్, ఏపీ 24/7 విజయవాడ.